అరుణాచలము అంటే గుర్తుకు వచ్చేది రమణ మహర్షి గారు. రమణ మహర్షి గారు అరుణాచలేశ్వర్ని మహత్యము గురించి వెలుగులోకి తీసుకొచ్చి జననాలకి అందరికీ ఆ మహిమల గురించి వివరించారన్నమాట. అరుణా రమణాశ్రమంలోని చెప్పుకోదగ్గ శిష్యురాలు సూర్యనాగమ్మ గారు. ఈవిడ గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. సూర్యనాగమ్మ గారు అంటే ఎవరో మహా పండితురాలు అనుకుంటారు. ఆమె సామాన్య మహిళ. ఆమె చిన్న వయసులోనే 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని, ఒక సంవత్సరం తేడాలో తల్లిని పోగొట్టుకుని ఆమెకు 12వ ఏటనే వివాహం చేశారు. ఆమె ఇంకా సంసార జీవితము అనుభవించకముందే ఆమె భర్తను కోల్పోయారు. అంటే ఆమె సన్యాసిని, సంసారం చెయ్యని సన్యాసిని, బాల వితంతువు కూడా. ఆవిడ పడ్డ కష్టములు ప్రపంచంలో ఎవరు పడి ఉండరు. ఆవిడ జీవితము చాలా దుర్భరము. ఆవిడని ఒక చీకటి గదిలో చింకి చాపపై పడుకోబెట్టి, ఆ బాలిక అప్పటికి పడుకోబెట్టి ఆవిడకి రుచి అంటే తెలియని పదార్థాన్ని ఒకటి పెట్టేవారు. ఆవిడ అది తినడం, పడుకోవడం, ఏడవడం, ఇంకా ఆవిడకి జీవితంలో ఇదే, ఇంక వేరేది ఏమీ లేదు. ఆవిడ జీవితం చాలా వరకు అలాగే గడిచిపోయింది. సూరినాగమ్మ గారికి ఒక అన్న ఉండేవారు. ఆ అన్నకి చెల్లెలంటే విపరీతమైన అభిమానము. కానీ ఆ రోజుల్లో పరిస్థితుల రీత్యా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ అన్నకి వివాహమై చాలా ఏళ్ళు గడిచాక ఆ వదినికి అనారోగ్యం చేస్తే ఆవిడకి వైద్య సదుపాయాల కోసం ఆమెను చెన్నై తీసుకువచ్చారు. ఆ విధంగా ఆమె ఆ వదినకు సహాయం చేయడానికి చెన్నైలో అడుగుపెట్టారు. వదిన ఆరోగ్యాన్ని పర్యవేక్షించి ఆ అన్నగారికి ఎవరో అరుణ మహర్షి గురించి చెబితే ఆయన ఆయన చెల్లిని తీసుకువెళ్ళి రమణాశ్రమం వెళ్ళారన్నమాట. అది ఆమె జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఆవిడ రమణాశ్రమంలోనే ఉండడానికి ఆవిడ ఆసక్తి చూపించారు. కాకపోతే అప్పట్లో ఆశ్రమంలో మహిళలకు ప్రవేశం లేదు. ఒకవేళ మహిళలు గురువుగారిని సందర్శించిన సాయంత్రం 5 తర్వాత ఏ మహిళలకి ఆశ్రమంలో ప్రవేశం లేదు. ఆమె ఎలాగైనా ఆశ్రమంలో ఉండాలని ఆమె ప్రయాణం కట్టి ఆశ్రమానికి వచ్చారు. కాకపోతే ఆశ్రమ నిబంధనలకు విరుద్ధంగా ఆశ్రమంలో ఎవరు రానివ్వరని నైట్ చేరారన్నమాట తిరువన్నమలై. ఆమె బంధువులు ఇంట్లో నిద్ర చేసి మార్నింగే లేచి ఆశ్రమానికి వెళ్ళారు. కాకపోతే ఆశ్రమ సిబ్బంది ఆమెను అనుమతించలేదు. గురువుగారు అనుజ్ఞ లేనిదే ఆశ్రమంలోకి ఆడవాళ్ళు ఉండడానికి లేదు అనేసని అప్పుడు గురువుగారు అనుమతి కోసము ఆమె సహాయం అర్థించారు. అప్పుడు గురువుగారి దగ్గరికి ఆమెను తీసుకువెళ్ళారు. ఆమె ఎంతో ఆత్రుతగా, ఆమెకు మాట్లాడడం తెలియదు, అలా నుంచుని ఉన్నారు. గురుదేవా, నాకు మీరే మార్గదర్శకులు, నాకు మీ ఆశ్రమంలో ఉండే భాగ్యాన్ని కల్పించండి అని మూగ భాషతోనే ఆమె గురువుగారు వంక చూశారు. రమణ మహర్షి గారు ఆమెను చూశారు. ఆయన మహాజ్ఞాని. ఆమె జీవితము, ఆవిడ పడ్డ కష్టాలు అన్నీ తెలుసుకున్నారు. ఆమె ఇక్కడ ఉండడానికి చాలా ఆతృత పడుతున్నారని అర్థం చేసుకున్నారు. ఆమె బాధను చూసి సరే అన్నారు. ఇంకా ఆమె సంతోషానికి అవధులు లేవు. అలా ఆమె రమణాశ్రమంలో చేరారు. ఆమె రమణాశ్రమంలో గురువుగారికి సేవలు చేయడం, ఆ గురువుగారు చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినడము, పురాణాలు వినడము, గ్రంథాలు చదవడము, గురువుగారు మాట్లాడే ప్రతి మాట అన్నగారికి ఒక ఉత్తరం రూపంలో రాసేవారన్నమాట. అవి ఇప్పుడు ఒక పెద్ద గ్రంథం అయ్యింది. ఆ గ్రంథాన్ని అచ్చువేసే ఒక ఆ గ్రంథం అచ్చివేసే అధికారి, అమ్మ నీ జన్మ ధన్యం తల్లి, మేము కళ్ళుండి చూడలేని వాళ్ళము, కాళ్ళుండి నడవలేని వాళ్ళము, మేము మా సమయాన్నంతా మా దినచర్య, మా జీవనచర్య, మా జీవితం కోసమే మేము ఉపయోగించుకున్నాం. నీవు నీ జీవితం అంతా దైవ సేవకి అంకితం చేశావు. ఎంతో అదృష్టవంతురాలు తల్లి. నువ్వు రాసిన ప్రతి లేఖను మీ అన్నగారు భద్రపరచడం చాలా గొప్ప విషయము. ఈ విధంగా రమణ మహర్షి యొక్క ప్రతి కదలిక జనాలకి తెలియజేసేలాగా ఆయన మాట్లాడే ప్రతి మాటని నువ్వు లేఖలో భద్రపరిచావు. నిజంగా నువ్వు ప్రత్యక్ష సాక్షివి, ధన్యురాలివి అని ఎంతో కొనియాడారు.
ఆ విధంగా సూరి నాగమ్మ గారు తన లేఖలో రమణ మహర్షి గారి ప్రతి కదలిక, ఆయన ఏ టైంకి లేస్తారు, ఆయన దినచర్య ఏమిటి, ఆయన ఆ రోజు ఎవరితో సంభాషించారు, ఏమి సంభాషించారు, ఆ సంభాషణ యొక్క ప్రాముఖ్యత, ఆయన ఏ టైంకి గంట కొట్టేటప్పటికి ఆయన ఎలా లేచేవారు, ఆయన గోశాలకి ఎలా వెళ్ళేవారు, ఆయన ఎవరితో ఏం మాట్లాడేవారు, ఆయన ఏ టైంకి ఏమి పూజించేవారు, ఆయన దినచర్య ప్రతీదీ టైము నోట్ చేసి ప్రతీదీ ఆయన ఆమె సూర్యనాగమ్మ గారు వాళ్ళ అన్నకి ఒక ఉత్తర రూపంలో రాసేవారన్నమాట. ఆ లేఖలు చదివితే ఇంకా సాక్షాత్ మనం ఇక వేరే లోకంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ లేఖ గ్రంథము రమణ మహర్షి గారి ఆశ్రమంలోని అందుబాటులో ఉంటుంది. మనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఆ గ్రంథాన్ని మనం కొని తెచ్చుకోవచ్చు. సూరి నాగమ్మ గారు రాసిన లేఖని ముద్రించిన గ్రంథం చదివితే మీరు ఆ గ్రంథం చదువుతున్నాను అనే అనుభూతి ఉండదు. మీరు సాక్షాత్తు రమణాశ్రమంలో ఉన్నారు, ఆ రమణ మహర్షిని చూస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు అనే అనుభూతి అందరికీ కలుగుతుంది. సూరి నాగమ్మ గారి గ్రంథం చదువుతుంటే మీరు రమణాశ్రమంలోనే ఉన్నారు. రమణాశ్రమంలో రమణ మహర్షి గారు సంభాషణ వింటున్నారు మీరే ప్రత్యక్షంగా. రమణాశ్రమంలోని రమణ మహర్షితోటి మీరు కార్తీక దీపోత్సవానికి వెళ్ళారు. అక్కడ కార్తీక దీపోత్సవంలో రమణ మహర్షి గారు ఎట్లా కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఆ దీపోత్సవాన్ని ఎలా తిలకించారు, ఆ దీపోత్సవంలోని ఆయన ఏమి తిన్నారు, ఏమి ప్రసాదంగా స్వీకరించారు, అన్నీ మీరే స్వయంగా చూసిన అనుభూతి కలుగుతుంది. మీరు రమణ ఆశ్రమంలోకి వెళ్ళి ఆ గ్రంథము తెరిచి మీకు చాలా తక్కువ టైం ఉందనుకోండి, కనీసం ఒక్క లెటర్ అయినా తీసి చదవండి. అది చదివితే మహా అద్భుతము, ఎంతో చక్కటి అనుభూతి కలుగుతుంది. సూర్య నాగమ్మ గారు రచించిన గ్రంథంలో మొదటి భాగము చదువుతూ ఉంటే అసలు కన్నీళ్ళు ఆగవండి. ఆమె దుర్భర జీవితం గురించి రాశారు. ఆమె 13వ ఏటనే భర్తను పోగొట్టుకున్నారు. ఆమెకు ఒక చీకటి గదిలో సూర్యరశ్మి కూడా చొరబడిన గదిలో ఒక చింకి చాప మీద పడుకుని ఉండేవారట. ఆమెకి రుచి లేని ఆహారం అందించేవారు. అది తినడం, ఆమె ఆ రోజంతా ఏడవడము, అలసిపోయి నిద్రపోవడము, ఇదే ఆమె దినచర్య. సూరి నాగమ్మ గారు ఆ చీకటి గదిలోనే తన జీవితము అయిపోయింది అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలకి చదువు, విద్యాభ్యాసం అనేది ఉండేది కాదు. కానీ ఆమె చదువుకున్న కొంచెము చదువుతూనే ఆవిడ అక్షరాలు కూడబలుకుని ఆవిడ పోతన గారు రచించిన భాగవతం చదువుకుని ఆ గ్రంథమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అదే ఆమె జీవితానికి సార్థకత కల్పించింది. రమణ మహర్షి గారిని సాధారణంగా అందరూ మౌనస్వామి అనేవారు. రమణ మహర్షి గారు ఎక్కువ మౌనంతోనే ఉండేవారు. రమణ మహర్షి గారు మొదట మాట్లాడింది కావ్యకంఠ గణపతి ఆయన ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పారు. అదే మొట్టమొదటి మాట రమణ మహర్షి గారు. రమణ మహర్షి గారు సందేశాన్ని కావ్యకంఠ గణపతి ద్వారా జనాలకి తెలిసింది, మాట్లాడుతున్నారు మౌనస్వామి అని. అలాగే సూరి నాగమ్మ గారి వల్ల రమణ మహర్షి గారి ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి ఆయన సందేశము చాలా భద్రంగా ఉత్తర రూపంలో ఆవిడ చాలా వివరంగా రచించి అన్నకి ఇవ్వడం వల్ల రమణ మహర్షి గారి జీవిత విధానము, రమణ మహర్షి గారు పలికిన పలుకులు అన్నీ నేడు ప్రపంచమంతా ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడానికి కారణము సూరి నాగమ్మ గారనే చెప్పుకోవాలి. సూరి నాగమ్మ గారు మౌనంగా ఆ మహర్షి గారు చెప్పిన ప్రతి పదాన్ని చాలా శ్రద్ధగా వినేవారు. ఆమె మౌనంతోనే ఆమె కంటి చూపుతూనే ఆ గురువు గారిని సేవించేవారు. చాలా సంవత్సరాలు గడిచాక రమణ మహర్షి గారికి ఇంకా అంత్యమ గడియలు అనుకోవాలి. చాలా ఇంకా ఆయన అంత్యమ గడియలు సంభవించాయి అనుకున్నారు. అరుణాశ్రమంలో జనాలు చాలామంది
గుమిగూడారు. అయ్యో! రమణ మహర్షి గారు ఇక కాలం చేసే టైము ఆసన్నమైందనుకుంటాను అనేసి అందరూ చాలామంది వీళ్ళందరినీ పోలీసులు ఒక క్రమంలో నిలబెడుతున్నారు. ఆ టైంలో సూర్యనాగమ్మ గారు చాలా బాధపడి ఆ ఆశ్రమంలోనే ఒక ఎత్తైన ప్రదేశంలో నుంచుని, భగవాన్, ఇంతవరకు మీ కరుణామయ చూపుతోనే నేను ఎంతో మనశ్శాంతిని పొందాను. నా మనస్సుని పూర్తిగా దైవం వైపు తిప్పింది మీరే. ఇక మీ ప్రేమకు కూడా నేను నోచుకోనా? నన్ను ప్రేమగా చూచింది, నన్ను ఒక తండ్రిలా ఆదరించింది మీరే తండ్రి. మీరే నాకు దూరం అయితే ఏమిటి తండ్రి? తండ్రి, నా వైపు మీ ప్రేమ కరుణమైన చూపు నా వైపు ఒక్కసారి చూడరా అని ఆవిడ మనసులో ప్రార్థించారు. సర్వాంతర్యామి రమణ మహర్షి ఆయన తన శిష్యుల్ని ఆయన లేవలేని పరిస్థితిలో కూడా కొంచెం లేపి కూర్చోపెట్టమని కూర్చున్నాక ఆయన సూర్య నాగమ్మ గారు ఎటువైపు నుంచున్నారో అటువైపే తన చూపుని ప్రసరించారు. ఆ చూపుని చూసి సూర్య నాగమ్మ గారు ఎంతో ఆనందపడి, తండ్రి, మీ దయ నా మీద చూపించారా తండ్రి, మీరు శాంతం చేకూరాలి తండ్రి అని ప్రార్థించారు. అయితే రమణ మహర్షి గారు ఆ మరణయాతన, ఆ బాధ చూడలేక వెంటనే మనసులో అనుకుని, అయ్యో స్వామి, మీరు ఇంత నరకయాతన పడుతూ మీరు జీవించవద్దు స్వామి. మీరు ఉన్నా లేకపోయినా మీరు సర్వాంతర్యామి తండ్రి. మీరు ఈ శరీరంతో ఉన్నా లేకపోయినా మీరు సర్వాంతర్యామి, మీరు కరుణామయుడు. నేను తప్పకుండా మిమ్మల్ని సేవిస్తూనే ఉంటాను తండ్రి. మీరు ఈ బాధ నుంచి విముక్తి చెందండి అనేసి అప్పుడు దేవుణ్ణి కూడా ప్రార్థించారు. అరుణాచల శివ, నా గురువుకి, నా తండ్రికి ఈ బాధ నుంచి విముక్తి చేయండి తండ్రి అన్నాక విచిత్రము కొన్ని నిమిషాల్లోనే రమణ మహర్షి గారు ఆయన తనువు చాలించారు. ఆయన తనువు చాలించినప్పుడు ఒక మహాజ్యోతి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరంలోని లీనమైపోవడం చూసిన ఎంతోమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారండి. ఇది సూర్యనాగమ్మ గారు చాలా ధన్యురాలని చెప్పుకోవచ్చు. ఆ మహర్షిని అలా సేవించుకుని ఆ మహర్షి గురించి లోకానికి చాటి చెప్పిన ఒక మహనీయురాలు. శివుడు ఆమెకు జీవితంలో ఎన్నో బాధలు పడ్డా చివరికి ఆమె పేరు ప్రఖ్యాతులు చెందేలాగా, ఆవిడకి ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందం అనుభవించేలాగా ఆ శివుడు ఆమె జీవితాన్ని మలుపు తిప్పారనమాట. ఇదంటే సూర్య నాగమ్మ గారి గొప్పతనం. ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. రమణాశ్రమంలోని రమణ మహర్షి గారు అంతా ఉన్న చిన్న గదిలో, ఒక చిరుకు గదిలో ఉండేవారనమాట. ఇప్పటికీ ఆ గదిలో ఆయన వాడిన వస్తువులు, ఆయన వాడిన సామాగ్రి పొందుపరిచారు. మనం రమణాశ్రమం వెళ్ళినప్పుడు అవి మనం సందర్శించవచ్చు. ఓం అరుణాచలేశ్వరాయ నమః.